హాయ్, వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ. నేను మీ సదానందం. హెచ్జిటి మరియు ఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా తెలుగు కంటెంట్ టాప్ 500 ప్రశ్నల్ని మనము రన్ చేస్తున్నాం. అందులో భాగంగా 100 ప్రశ్నలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక 101వ ప్రశ్న నుంచి మొదలు పెడదాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి క్వాలిటీ కంటెంట్ అందిస్తాను. అలాగే మీకు గనక మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ నచ్చినట్టయితే అందరూ ఒక్కసారి లైక్ వేసి నాకు ఆనందాన్ని కలిగించండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 101వ ప్రశ్న. వాక్యాన చక్రవర్తి బిరుదాంకితుడైన మల్లినాథ సూరి కాళిదాసు రచనలకు రాసిన వ్యాఖ్య ఏది? సో ఒక పుస్తకం గురించి మనము ఆ పుస్తకాన్ని పుస్తకం లోపల ఉన్నటువంటి విషయానికి సంబంధించి వ్యాఖ్యానాలు అనేటివి కొందరు రాస్తూ ఉంటారు. అందులో వ్యాఖ్యానాల చక్రవర్తి, ఓకేనా, అటువంటి బిరుదాంకితుడైనట్టు మల్లినాథ సూరి గారు కాళిదాసు రచనలకు రాసిన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ ఘంటాపథం, బి సర్వంకష, సి జీవాతువు, డి సంజీవని. కామెంట్ బాక్స్లో రెడీగా ఉండండి. ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లలో రాయండి. 101వ ప్రశ్న సరైన జవాబు కాళిదాసు రచనలకు ఆప్షన్ డి సంజీవని వ్యాఖ్య. సో ఇది కాళిదాసు రచనల గురించి రాసినటువంటి వ్యాఖ్య. 102వ ప్రశ్న. కింది వాటిలో సరికానిది, ఓకేనండి. ఆప్షన్ ఏ కిరాతార్జునీయం జీవాతువు వ్యాఖ్య, బి శిశుపాల వధ సర్వంకష వ్యాఖ్య, సి కాళిదాస రచనలు సంజీవని వ్యాఖ్య, డి కిరాతార్జునీయం ఘంటాపథం వ్యాఖ్య. ఇందులో సరికాని జత ఏదండి? సో ఇవన్నీ మల్లినాథ సూరి రచించినటువంటి వ్యాఖ్యలు, ఓకేనండి. సో మల్లినాథ సూరి రచించినటువంటి వ్యాఖ్యలలో సరి అయినది, సరికాని వాటిని మనం గుర్తుపట్టాలి. సరి అయినవి చూడండి ఒకసారి. ఆల్రెడీ లాస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం, కాళిదాస రచనలు సంజీవని వ్యాఖ్య, ఇది సరైనదే. ఇక శిశుపాల వధ సర్వంకష వ్యాఖ్య, ఇది కూడా సరైనదే. మరి ఆప్షన్ ఏ మరియు డి మధ్య కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో కిరాతార్జునీయం అనే రచనకు ఏ వ్యాఖ్యానాన్ని రాశాడు మల్లినాథ సూరి అంటే ఘంటాపథం అనే వ్యాఖ్యను రాయడం జరిగింది. సో ఇక్కడ జీవాతు అనే వ్యాఖ్య కూడా ఈయనే రాశాడు, కానీ కిరాతార్జునీయానికి కాదు. దేనికి రాశాడంటే నైషధం, ఓకేనండి. సో నైషధానికి రాశాడు. కాబట్టి ఇక్కడ సరికానిది ఏంటిదండి? ఆప్షన్ ఏలో ఉన్నటువంటి కిరాతార్జునీయం జీవాతు అనేవి ఇవి సరి అయిన జత కాదు, ఓకేనండి. రైట్. ఇక మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అర్జునునికి గంటం ఇచ్చాడండి, ఓకేనా. అర్జునునికి గంట ఇచ్చాడు, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అర్జునునికి గంట ఇచ్చాడు. ఇక కాళిదాసుకి ఏమో సంజీవనిని ఇచ్చాడు, కాళిదాసుకి సంజీవనిని ఇచ్చాడు. వధ చేస్తే సర్వం కోల్పోయినట్టే, వధిస్తే సర్వం పోతుంది, ఓకేనండి. సో ఇలా మీరు ఏదైనా ఒక చిన్న కోడింగ్ అనేది పెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది, ఓకే. ఇక నైషధానికి జీవాతువు. రైట్. 103వ ప్రశ్న. ఆత్మకథ ప్రక్రియ ఏ కథనంలో ఉంటుంది? ఆత్మకథ ప్రక్రియ ఏ కథనంలో ఉంటుంది? ఓకేనండి. ఆప్షన్ ఏ ఉత్తమ పురుష, బి ప్రథమ పురుష, సి మధ్యమ పురుష, డి ద్వితీయ పురుష. సో ఇది ఏ ప్రక్రియ, ఏ కథనంలో ఉంటుంది అంటే ఆత్మకథ అనేది ఉత్తమ పురుషలో ఉంటుంది. ఉత్తమ పురుష అంటే అర్థం ఏంటండి? అంటే మన గురించి మనమే చెప్పుకుంటే అది ఉత్తమ పురుష, ఓకేనండి. ఉత్తమ పురుష అంటే మన గురించి మనమే చెప్పుకోవడం. సో నేను కాలేజీ చదివే రోజులలో మా మాస్టర్ గారు ఇలా చెప్పారు, ఆయన వల్ల నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను, ఇలా మన గురించి మనము చెప్పుకున్నట్టుగా ఉంటుంది అన్నట్టు, దాన్ని ఉత్తమ పురుష అని అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ క్రిష్ అకాడమీ. 104వ ప్రశ్న. ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఎవరి ఆత్మకథ? ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఎవరి ఆత్మకథ? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సరోజినీ నాయుడు, సి అబ్దుల్ కలాం, డి మదర్ తెరిసా. సరైన జవాబు ఏంటండి? కామెంట్లో రాసేయండి. సరి అయిన జవాబు ఆప్షన్ సిలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం. దీన్నే తెలుగులో ఒక విజేత ఆత్మకథగా మనం చూడవచ్చు, ఓకే. ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అరుణ్ తివారీ గారితో కలిసి అబ్దుల్ కలాం గారు రాయడం జరిగింది, ఆయన ఆత్మకథని. ఇక 105వ ప్రశ్న. మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటినవాడు? ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్య,
బి దేవులపల్లి రామానుజరావు, సి ఏపీజే అబ్దుల్ కలాం, డి గుర్రం జాషువా. సో దీనికి సరైన జవాబు ఏంటండి? మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది ఆప్షన్ డి గుర్రం జాషువా గారు. 106వ ప్రశ్న, మాతృనం అనే పదంలోని సంధి ఏది? మాతృనం. మనకు సంధి తెలియాలంటే ఫస్ట్ వాటిని విడదీసి రాయడం తెలుసుకోవాలి. మాతృనం విడదీస్తే ఏమవుతుందండి? మాతృ ప్లస్ రుణం. కాబట్టి మాతృనం. సో మాతృ ప్లస్ రుణం అంటే ఇక్కడ రూకి రూ వచ్చింది. ఓకేనండి. సో రూకి రూ వస్తే సవర్ణాలు ఒకే అచ్చులు, కాబట్టి సవర్ణాలు వస్తే సవర్ణ దీర్ఘ సంధి. రైట్. ఇక 107వ ప్రశ్న, దేవులపల్లి రామానుజరావు గారి రచన కానిది ఏది? ఇందులో దేవులపల్లి రామానుజరావు గారి రచనలు కాని వాటిని గుర్తుపట్టాలి మనం. ఆప్షన్ ఏ పచ్చతోరణం సారస్వత నవనీతం, ఆప్షన్ బి వేగుచుక్కలు తెనుగు సాహితీ, ఆప్షన్ సి 50 సంవత్సరాల జ్ఞాపకాలు తెలంగాణ జాతీయోద్యమాలు, డి గబ్బిలం ఫిరదౌసి. ఇందులో దేవులపల్లి రామానుజరావు గారు రాయనిది ఏదో గుర్తుపట్టాలి. సరైన జవాబు కామెంట్లో రాయండి. 107వ ప్రశ్నకి ఏబిసిడీలలో ఏది ఆయన రాయలేదు? దేవులపల్లి రామానుజరావు గారు రాయని రచనలు ఏవి అంటే ఆప్షన్ డి గబ్బిలం ఫిరదౌసి. ఇవి మాత్రమే ఈయన రాయలేదు. అంటే అర్థం ఏంటి? మిగతా 3 ఆప్షన్స్లో ఉన్నవన్నీ కూడా దేవులపల్లి రామానుజరావు గారి రచనలే. అంటే పచ్చతోరణం, సరస్వత నవనీతం, వేగుచుక్కలు, తెనుగు సాహితీ, 50 సంవత్సరాల జ్ఞాపకాలు, తెలంగాణ జాతీయోద్యమాలు, ఇవన్నీ ఈయన రచనలే. మరి గబ్బిలం ఫిరదౌసి ఎవరు రాశారు? తెలిస్తే కామెంట్లో రాయండి. గబ్బిలం ఫిరదౌసి ఎవరు రాశారు? ఓకే, రాశారు అందరూ? అలాగే ఒక లైక్ వేయొచ్చు కదా. లైక్ వేయండి అమ్మా అందరూ ఒకసారి. కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ, మధుర శ్రీనాథ మొదలగు బిరుదులు పొందినవారు. ఇవన్నీ బిరుదులు ఒకే వ్యక్తివి. మరి అంత గొప్ప కవి ఎవరు అనేది చూద్దాం. ఆప్షన్స్: దేవులపల్లి రామానుజరావు, దాశరథి కృష్ణమాచార్యులు, గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు. మరి ఇందులో ఏ ఆప్షన్ సరైనదో గుర్తించండి. కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ, మధుర శ్రీనాథ ఈ బిరుదులన్నీ పొందినవారు ఆప్షన్ సి గుర్రం జాషువా. గుర్రం జాషువా గారు సరైన జవాబు. ఇవన్నీ బిరుదులు ఆయనవే. ఓకేనండి. ఇక 109వ ప్రశ్న, సేద్యము చేస్తూ కూలీలు పాడే పాటలు. ఆప్షన్ ఏ తుమ్మెద పదాలు, బి జాజర పాటలు, సి పర్వత పదాలు, డి నివాళి పదాలు. సరైన జవాబు ఆప్షన్ బి జాజర పాటలు. ఓకేనా. ఈ జాజర పాటలు ఇప్పటికి కూడా పాడుతూ ఉంటారు. ఇక మీరు గుర్రం జాషువా గారి గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ గబ్బిలం ఫిరదౌసి అని చెప్పుకున్నాగా. సో ఆ రచనలు ఈయనేయండి. గుర్రం జాషువా గారు గబ్బిలం ఫిరదౌసితో పాటు క్రీస్తు కథ, అలాగే గబ్బిలము, ఫిరదౌసి, కొత్త లోకము, నా కథ, ఇలా చాలా రచనలు చేశారు ఆయన. నేతాజీ. ఓకేనండి. సో అలా గుర్రం జాషువా గారికి అందుకే ఇన్ని రకాల బిరుదులు రావడం జరిగింది. ఇక 110వ ప్రశ్న, యక్షగానాలు అనే నాటకాలు ఆడేవారిని ఏమంటారు? ఆప్షన్ ఏ జక్కులు, బి భాగోతులు, సి విప్ర వినోదులు, డి బహురూపుల వారు. సరైన జవాబు ఆప్షన్ ఏ జక్కులు. ఓకేనండి. యక్షగానాలు అనే నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారు. కృష్ణ లీలలకు సంబంధించిన నాటకాలు వేసే వాళ్ళని భాగోతులు అంటారు. అంటే భాగవతానికి సంబంధించినవండి. ఓకేనా. కృష్ణుని యొక్క లీలలు భాగవతంలో ఉన్నాయి. వారిని భాగోతులు అంటారు. ఇక విప్ర వినోదులు అంటే మెజీషియన్స్ అన్నట్టు. ఓకేనా. వీరినే సాధనా శూరులు అని కూడా అంటారు. సాధనా శూరులన్నా అలాగే విప్ర వినోదులన్నా ఒకటే. ఇక బహురూపుల వారు అంటే పగటి వేషగాళ్ళు. ఓకేనా. అంటే ఎవరైనా ఒక ఫేమస్ పర్సన్ గురించి ఒక వేషం వేసుకొని వచ్చి ఊరూరా తిరుగుతారు చూడండి. సో అట్లాంటి వాళ్ళను బహురూపుల వారు, పగటి వేషగాళ్ళు అని అంటారు. 110వ ప్రశ్న, స్వదేశీ క్రికెట్ అని పిలుచుకునే క్రీడ ఏంటి? ఏ కబడ్డీ, బి గిల్లిదండ, సి పాచికలు, డి పులిజూదం. స్వదేశీ క్రికెట్ అని దేన్ని అంటారండి? స్వదేశీ క్రికెట్ అనేది ఆప్షన్ బి గిల్లిదండ. ఓకేనండి. సో గిల్లిదండ అనేది సేమ్ క్రికెట్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ బాలు బ్యాట్కు బదులుగా ఒక చిర్ర గోనె అనేది ఉంటుంది. సో అందుకే దీన్ని
చిరగోనె ఆట అనే అంటారు. చిరగోనె ఆట మీ అందరికీ తెలిసే ఉంటది. ఒక చిన్న కర్ర ఉంటది. ఒక పెద్ద కర్ర ఉంటది. సో, ఈ చిన్న కర్రకి అటు ఇటు వైపు కొంచెం కాస్త షార్ప్‌గా ఉంటది. దాన్ని పైకి లేపి గాలిలో ఎగిరేసి కొడతారన్నట్టు ఈ పెద్ద కర్రతోని. సో, ఇదందరూ మీకు తెలిసే ఉంటది. సో, దానికే గిల్లిదండ అనే పేరున్నది. దాన్ని స్వదేశీ క్రికెట్ అని అంటారు. మహాభారతంలో కౌరవ, పాండవులు ఆడిన ఆట. ఏ. చిరగోనె, బి. పులిమేక, సి. చదరంగం, డి. కోడిపందాలు. ఓకేనండి. సో, మహాభారతంలో మనకు కౌరవ, పాండవులు ఆడింది అనంగానే మనకు ఫస్ట్ ఏది గుర్తొస్తది అంటే జూదం ఆడారు అనేది గుర్తొస్తది. ఓకేనా? అది కాకుండా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో చూడండి. ఆప్షన్ ఏది కరెక్ట్ అండి? రాయండి. కామెంట్‌లో రాయండి. ఓకే. ఆప్షన్ ఏ చిరగోనె ఆటను వాళ్ళు ఆడారు. మహాభారతంలో వాళ్ళు ఆడినట్టుగా ఉంది అన్నట్టు. ఓకేనండి. చిరగోనె ఆట ఆడారు. ఇక పులిమేక ఇవి జూదం కిందకొస్తాయి కానీ ఇవన్నిటి గురించి మనకు లేదు. నెక్స్ట్ ప్రశ్న 113. అక్షక్రీడను రుక్మిణి, కృష్ణులు ఆడినట్లుగా ఏ గ్రంథంలో వివరించబడింది? అక్షక్రీడ. రుక్మిణి, కృష్ణులు ఆడినట్టుగా ఏ గ్రంథంలో వివరించబడింది? మరి అక్షక్రీడ అంటే ఏంటండి? అక్షక్రీడ అంటే పాచికలు. ఓకేనండి. సో, పాచికల ఆటకే అక్షక్రీడ అనే పేరు కూడా ఉన్నది. గిల్లిదండకు చిరగొన అనే పేరున్నట్టే అక్షక్రీడ అనే దానికి పాచికలు అనే పేరున్నది. ఆప్షన్ ఏ హరివంశం, బి రామాయణం, సి ఉత్తర హరివంశం, డి భాగవతం. సో, ఇది రుక్మిణి, కృష్ణులు ఆడినట్లు ఏ గ్రంథంలో చర్చించబడింది అంటే సో, మనకు ప్రబంధాలలో ఉన్నటువంటి ఉత్తర హరివంశం. ఉత్తర హరివంశం అనే గ్రంథంలో వీళ్ళు ఆడినట్లుగా ఉంది. 114వ ప్రశ్న. భాగవతంలో పోతన గారు రుక్మిణీదేవి చిన్నప్పుడు ఏ ఆట ఆడింది అని తెలిపారు. సో, ఇక్కడ ఒక క్వశ్చన్‌కి ఇంకొక బిట్ కూడా ఉంది. భాగవతాన్ని రాసింది ఎవరు అంటే ఆంధ్ర మహాభాగవతం. భాగవతాన్ని రాసింది ఎవరు అంటే పోతన గారు. ఓకేనండి. ఆ పోతన గారు అది రాసినప్పుడు అందులో రుక్మిణీదేవి చిన్నప్పుడు ఏ ఆట ఆడిందో మనకు రాశారు. అది ఏం ఆట? ఇది గ్రామాలలో వినోదాలు, ఆటలకు సంబంధించిన లెసన్ లోపల ఉన్నటువంటి బిట్స్ అండి. ఓకేనండి. అందుకని ఇవన్నీ వస్తున్నాయి. ఆప్షన్ ఏ ఓమనగుంటలు, బి అచ్చనగండ్లు, సి గుజ్జనగూళ్ళు, డి చెమ్మచక్క. సో, ఈ రుక్మిణీదేవి చిన్నప్పుడు ఏం ఆట ఆడుకున్నదండి? రుక్మిణీదేవి చిన్నప్పుడు ఆడుకున్న ఆట పేరు సి గుజ్జనగూళ్ళు. ఓకే. గుజ్జనగూళ్ళు అంటే చిన్నప్పుడు బొమ్మరిళ్ళల్లో కూర్చొని అన్నము, కూరలు ఆడుకున్నట్టు చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న పాత్రలు పెట్టుకొని ఆడతారు. సో, అదే ఆట గుజ్జనగూళ్ళు. ఇక ఓమన గుంటలు అంటే మనకొక 14 ఓమన గుంటలు అనేటివి ఉంటాయి. చిన్న చిన్న గుంటలాగా చేస్తారు ఒక చెక్క మీద. దాంట్లో చింతగింజలు గాని, ఇట్లా రాళ్ళు గాని పెట్టుకొని ఆడుతా ఉంటారు. ఇక అచ్చనకాయలంటే కచ్చకాయలు మీకు తెలుసు. కచ్చగానులు అని ఇట్లా అంటారు కదా! సో, అది అన్నట్టు. ఎగరేసుకుంటూ ఆడతారు కదా చేతులతో. సో, అది. ఇక చెమ్మచెక్క ఆట గురించి మీకు తెలుసు. పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇక 115వ ప్రశ్న. పల్నాటి వీర చరిత్రలో వర్ణించబడిన క్రీడ. ఏ గిల్లిదండ, బి అక్షక్రీడ, సి గుజ్జనగూళ్ళు, డి కోడిపందాలు. పల్నాటి వీర చరిత్ర. సో, దీంట్లో ఏ క్రీడ గురించి వర్ణించబడింది అంటే ఆప్షన్ డి కోడిపందాలు. కోడిపందాల ఆట గురించి మనకు పల్నాటి వీర చరిత్రలో వర్ణించబడింది. పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా కూడా ఉంది మన బాలయ్య బాబు గారిది. సో, అందులో కోడిపందాల గురించి ఉంటుంది. సో, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 116వ ప్రశ్న. చేతులు కడుక్కో అనేది ఏ రకమైన వాక్యం? ఓకేనా? చేతులు కడుక్కో అనేది ఏ ఆశ్చర్యార్థకం, బి విద్యార్థకం, సి ప్రశ్నార్థకం, డి సామర్థ్యార్థకం. ఇందులో చేతులు కడుక్కో అంటే మనకి ఏమనిపిస్తుందంటే ఆర్డర్ వేసినట్టుగా అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే ఇలా ఆర్డర్ వేసినట్టు ఉంటుందో అలాంటి విధిగా తప్పకుండా చేయాలి అని చెప్పే వాక్యాన్ని విద్యార్థకం అంటారు. ఓకేనా? సరైన జవాబు ఆప్షన్ బి విద్యార్థకం. ఓకేనా? ఇది విధిగా చేయాలి అని చెప్పేదాన్ని విద్యార్థకం అంటారు. ఇక ఆశ్చర్యార్థకం అంటే ఏంటిది? ఆశ్చర్యపోయినట్టుగా పలికే వాక్యమే ఆశ్చర్యార్థకం. ప్రశ్నార్థకం అంటే ప్రశ్నించినట్టు ఉంటుంది. సామర్థ్యార్థకం అంటే మన సామర్థ్యాన్ని తెలిపినట్టుగా ఉంటుంది. సామర్థ్యాన్ని తెలియజేసే విధంగా ఉంటే అది సామర్థ్యార్థకం. ఇక 117వ ప్రశ్న. అందరూ ఒక్కసారి దయచేసి ఒక లైక్ వేసుకోండి. పైన మీకు లైక్ బటన్ కనిపిస్తుంది. మీకు ఎటువంటి ఖర్చు అనేది లేని పనే కదా! ఒక్క లైక్ వేసుకోండి. నేను మీకోసం కష్టపడి ఒరిజినల్ కంటెంట్ నేను అన్ని పుస్తకాలన్నిటిని శోధించి తయారు చేసి మరి మీకు టైం కేటాయిస్తున్నాను. మీరు కేవలం చేయాల్సింది నా కోసం ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీకు కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. రైట్. ఇక 117వ ప్రశ్న. పూలను మాలగా కూర్చితే ఎంతో అందంగా ఉంది కదా అనేది ఏ వాక్యం? పూలను మాలగా కూర్చితే ఎంత అందంగా ఉంది కదా అనేది ఏ వాక్యం? ఏ ఆశ్చర్యార్థకం, బి విద్యార్థకం, సి అనుమత్యార్థకం, డి ప్రార్థనార్థక వాక్యం.
ఇందులో సరైన జవాబు ఏంటండి? పూలను మాలగా కూర్చితే ఎంత అందంగా ఉందో కదా అనేది ఒక ఆశ్చర్యాన్ని తెలుపుతుంది. సో, ఇక్కడ ఆల్రెడీ ఆశ్చర్యార్థక చిహ్నం గూడా వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ ఆశ్చర్యార్థకం. ఓకేనా? ఆశ్చర్యార్థక వాక్యం ఇది. ఇక 118వ ప్రశ్న. నేను టెట్‌లో 130 మార్కులు తెచ్చుకోగలను. ఇది ఏ వాక్యం? ఏ విద్యార్థక వాక్యం, బి సామర్థ్యార్థక వాక్యం, సి నిషేధార్థక వాక్యం, డి సందేహార్థక వాక్యం. నేను టెట్‌లో 130 మార్కులు తెచ్చుకోగలను. సో, ఇది ఏం తెలుపుతుందండి? రాయండి కామెంట్ బాక్స్‌లో సరైన జవాబు రాయండి తెలిసిన వాళ్ళు. సో, తెచ్చుకోగలను. గలను అంటే అర్థం ఏంటిదండి? నా యొక్క ఇది సామర్థ్యం. నేను చెయ్యగలను ఇది అన్నట్టు. సో, కాబట్టి ఇది సామర్థ్యాన్ని తెలుపుతుంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. ఓకేనండి. ఇక సందేహార్థక వాక్యం అంటే ఏంటిది? డౌట్‌ఫుల్‌గా ఉంటే అది సందేహార్థక వాక్యం అన్నట్టు. సందేహం అంటే అనుమానం. చూడండి 119వ ప్రశ్న. అతడు వస్తాడో రాడో అనేది ఏ వాక్యం? అతడు వస్తాడో రాడో. సో, ఈ వాక్యాన్ని విన్నప్పుడు మనకేమనిపిస్తదండి? ఏదైనా క్లారిటీ ఉందా? లేదు. అంటే ఒక డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాం. అతడు వస్తాడో రాడో తెలీదు మనకి. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ ప్రార్థనార్థకం, బి సందేహార్థకం, సి అనుమత్యార్థకం, డి సామర్థ్యార్థకం. ఇందులో సరైనదేంటండి? సందేహాన్ని తెలిపేది సందేహార్థక వాక్యం. ఇవన్నీ చాలా సింపుల్ అండి. ఈ ఏ రకమైన వాక్యాలనేటివి ఈజీగా గుర్తుపట్టొచ్చు. 100% ఇందులోంచి ఒక బిట్ వస్తది. మీరు అందుకనే నేను 2, 3 బిట్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే, ఇది ఒక 2, 3 లెసన్‌లలో లెసన్ వెనకాల మనకు రావడం జరిగింది. సో, ఒక్కొక్క లెసన్‌లో కొన్ని కొన్ని ఉన్నాయి. నేను అన్నిటిని కలిపి ఒకే దగ్గర మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతీది కూడా చాలా సింపుల్. ఈజీగా 1 మార్క్ తెచ్చుకునే అవకాశం ఉన్న బిట్స్ ఇవి. ఓకేనండి. ప్రార్థనార్థక వాక్యం అంటే ఏం లేదు. జస్ట్ ప్రార్థించినట్టుగా ఉంటదది. ఓకేనండి. అంటే ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దయచేసి ఇక్కడ కూర్చోండి అంటాం కదా! దయచేసి ఇక్కడ కూర్చోండి. ఓకేనా? అంటే దయచేసి మీ పెన్ను ఇవ్వండి. ఇలాంటి ప్రార్థించేలాగా ఉన్నటువంటి వాటిని ప్రార్థనార్థక వాక్యం అని అంటాం. ఓకేనా? ఇక సామర్థ్యార్థక వాక్యం ఎలా ఉంటది? సామర్థ్యాన్ని తెలుపుతది. అనుమత్యార్థకం అంటే ఏంటిది? పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటది. పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉండేది సామర్థ్యార్థక వాక్యం. ఇక 120వ ప్రశ్న. ఇక్కడ జతపరచండి అనే ఇచ్చాను. ఎందుకంటే మీకు అన్నీ ఒకే చోట కవర్ అవ్వాలి అని. అన్ని రకాల క్వెషన్స్ ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ టైం పడుతది. కాబట్టి మీకు ఒకే చోట ఇవ్వడం జరిగింది. సో, ఆప్షన్స్ ఒకసారి ఒకవైపు ఏమి ఇచ్చాను చూడండి. నీటిని వృధా చేయవద్దు. రెండవది మనసు పెట్టి వినండి. మూడవది నాకు టీచర్ ఉద్యోగం వస్తుందో రాదో. నాలుగవది అబ్బా ఎన్ని మార్కులు వచ్చాయో. ఐదవది మీరు ఈ వీడియో ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఆరవది నేను డిఎస్సి కోసం అహర్నిశలు చదవగలను. ఇక అవతల వైపు ఏమి ఇచ్చాను చూడండి. విద్యార్థకం, సందేహార్థకం, అనుమత్యార్థకం, ఆశ్చర్యార్థకం, నిషేధార్థకం, సామర్థ్యార్థకం. ఇందులో ఇన్ని రకాలన్నీ ఇచ్చాను. కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక మీకు తెలుసు. మనం ఇక్కడే ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, నీటిని వృధా చేయవద్దు అనేది ఏంటండి? వద్దు, కాదు, కూడదు ఇలాంటివి వచ్చినాయంటే అది మనల్ని ఆపుతోంది. అంటే నిషేధిస్తుంది. ఈ పని చెయ్యకు అని నిషేధిస్తుంది. కాబట్టి దాన్ని నిషేధార్థక వాక్యం అని అంటారు. ఓకేనండి. సో, నిషేధార్థక వాక్యం అది నిషేధించేది. నీటిని వృధా చేయవద్దు, అక్కడ కూర్చోవద్దు, ఇక్కడికి రావద్దు ఇలాంటి. ఓకే. ఇక మనసు పెట్టి వినండి. మనసు పెట్టి వినండి అంటే ఏంటిదండి? ఇది ఈ పని నువ్వు చెయ్యి అని చెప్తుంది. చెయ్యకు అని చెప్పేది నిషేధార్థకం అయితే, చేయండి అని చెప్పేది అని విద్యార్థకం అని అంటారు. ఓకేనండి. విద్యార్థకం. కాబట్టి ఇది ఆప్షన్ ఏ. మూడవది నాకు టీచర్ ఉద్యోగం వస్తుందో రాదో. నీకు వస్తుందో రాదో అనేది నీకు ముందే డౌట్ ఉన్నది. ఓకే. కాబట్టి ఇలా డౌట్‌ఫుల్‌గా ఉంటే దాన్ని సందేహార్థకం అని అంటాం. ఇలాంటి వాక్యాలు సందేహార్థక వాక్యాలు. ఓకేనండి. కానీ ఇలాంటి మైండ్ సెట్ అనేది మనకు అస్సలే ఉండకూడదు. సందేహంతో ఏ పని చేయకూడదు. మనల్ని మనం పూర్తిగా నమ్మి చేసే పనికే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఖచ్చితంగా నమ్మండి. పూర్తిగా సంపూర్తిగా నమ్మిన తర్వాతనే మీరు ప్రిపరేషన్ చేయండి. డౌట్‌ఫుల్‌గా చేస్తే దానికి ఆ ప్రయత్నంలో కూడా లోపమే ఉంటుంది. ఇక 4వ ప్రశ్న అబ్బా ఎన్ని మార్కులు వచ్చాయో. అంటే ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకెక్కువ వచ్చినాయి. సో, అబ్బా ఎన్ని మార్కులు వచ్చాయో అంటే అది ఆశ్చర్యార్థకం. ఓకేనండి. ఆశ్చర్యార్థకం. ఇక మీరు ఈ వీడియో ఎన్ని సార్లైనా చూడొచ్చు. సో, ఈ వాక్యం చూసినప్పుడు ఏమర్థమవుతుంది అంటే ఈ వీడియో ఎన్ని సార్లైనా చూడొచ్చు అంటే అర్థం ఏంటి? దీనికేమి
ప్రీమియం అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ఎన్నిసార్లైనా చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది. ఓకేనండి. సో, అందుకే పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటే దాన్ని అనుమత్యర్థకం అంటారు. ఏమంటారండి? అనుమత్యర్థకం. అనుమతి ఇచ్చినట్టుగా ఉంటే అది అనుమత్యర్థకం. నేను డీఎస్సీ కోసం అహర్నిశలు చదవగలను. సో, ఇంతకుముందు చెప్పుకున్నామండి. చదవగలను అంటే అదేంటిది? సామర్థ్యార్థక వాక్యం. చదవగలను అనేది సామర్థ్యార్థక వాక్యానికి సంబంధించినది. సో, ఇలా మనము క్వెషన్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత ప్రశ్నలన్నిటిని మనం నెక్స్ట్ మరో వీడియోలో చెప్పుకుందాం. ఇక మీకు గనక మన ఛానల్ నచ్చినట్టయితే ఎంఎస్ క్రిష్ అకాడమీని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.